తెలిసి ఉంటే మీరు అధికారంలో 10 సంవత్సరాలు ఉన్నారు కదా, ఆ నీళ్లు ఏవైతే అంబేద్కర్ చౌరస్తాలో ఉన్న ఇళ్లల్లో నీళ్లు పోతుంటే ప్రత్యామ్నాయం ఎందుకు వెతకలేకపోయిండు అని అంటున్నా. ఇప్పటికి కూడా మీరు ఇంకోటి, ఆఫ్టర్ ఆల్ గౌరవల్లి ప్రాజెక్టు 1.4 టీఎంసీని వాళ్ళ మా కేసీఆర్ 8.9 టీఎంసీకి పెంచడం జరిగింది అని అన్నారు. అక్కడ మీ సారు మైసమ్మకు చేసుకున్నాడు, పని పూర్తయితే అని అన్నారు. మరి పని పూర్తయిన తర్వాత ఆఫ్టర్ ఆల్ 1.4 టీఎంసీ నీళ్ళు కూడా నింపలేదు కదా. మీరు, మీ మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు గారు, మీ మంత్రి హరీష్ రావు గారు, మీ ప్రభుత్వము 1.4 టీఎంసీ కూడా నీళ్లు ఆ గౌరవల్లి ప్రాజెక్టులో నింపలే. పని పూర్తయినప్పుడు ప్రాజెక్ట్ ఎందుకు నింపలేదు అని అంటున్నాం. ఇది ఓట్ల రాజకీయం కాదా? ఒకసారి ఆలోచన చేయండి. ఇంకా మీరు ప్రెస్ మీట్ పెడితే ఫోన్లు చేసి పిలిస్తే కూడా రాలేదు అన్నారు. మరి అన్నగారు, నా వెనకాల నా పక్క పొంటి కూర్చున్న వాళ్ళంతమంది కూడా మీ బీఆర్ఎస్ పార్టీలో మీరు ప్రెస్ మీట్ పెడితే మీ వెనకాల ఉన్నారా అన్న? మీ పార్టీ కార్యాలయంలో మీరు నిన్ననే కదా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే మీ వెనకాల ఎవరు లేరు అని. మరి నా వెనకాల నా పక్క పొంటి ఉన్న మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎంతమంది ఉన్నారు? మీరు ప్రెస్ మీట్ పెడితే మీ పక్కన బీఆర్ఎస్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మీ విజ్ఞతకి వదిలేస్తున్నారు. ఇంకా మా నాయకుడు కరీంనగర్ నుండి వచ్చిండు అని అంటున్నారు. మరి మీ నాయకుడు సతీష్ బాబు గారు ఎక్కడికి వెళ్ళి వచ్చిండన్నా? ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్కి ఎక్కడికి వెళ్ళి వచ్చిండన్నా? గజ్వేల్ వాసా ముఖ్యమంత్రి కేసీఆర్? హరీష్ రావు సిద్దిపేటకు వచ్చిండు, సిద్దిపేట వాసా కేసీఆర్? హరీష్ రావు సిరిసిల్ల నుంచి కేటీఆర్ పోటీ చేసిండు, కేటీఆర్ ఏమన్నా సిరిసిల్ల వాసియా? నిజామాబాద్ నుండి కవిత పోటీ చేసిండు, కవిత ఏమన్నా నిజామాబాద్ వాసియా? ఇవనే ముందు మీ నాయకులు ఎక్కడికి వెళ్ళి పోటీ చేసిందని ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇంకొకటి, మీరు పదే పదే అంటున్నారు, మేము ప్రతిపక్షంలో ఉన్న హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి గారు ఒక నాయకునికి దెబ్బ తగిలితే పోతే మా నాయకుడు ఎల్ఓసి 15 లక్షల రూపాయలు ఇప్పించిండు అని అంటున్నారు. మేము ఇవాళ వందలాది మందికి ఎల్ఓసీలు ఇప్పిస్తున్నాం. అది గవర్నమెంట్లో ఉంటే, గవర్నమెంట్లో ఎవరు ఉన్నా కూడా అది వారి బాధ్యత. అంతేకాని మీలాగా పదే పదే మేము ఎల్ఓసి ఇప్పించినామని చెప్పుకునే తత్వం మాది కాదు. ఇప్పటికే హైదరాబాద్లో ఒక వైద్యం కోసమే హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి ఏ బిడ్డ కూడా ఆపద అని వస్తే హాస్పిటల్ విషయంలో వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించేలా మా నాయకుడు అక్కడ ఒక మనిషిని పెట్టి వారి నంబర్ కూడా అందరికి ఇప్పించి వారి యొక్క సేవల్లో ఉన్నాడు మా నాయకుడు. అలాంటి ఆలోచన చేసిన నాయకుడు మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు. మీరు మాట్లాడుతున్నారన్న, ఒకసారి ఆలోచన చేయండి అన్న. మీరు మాట్లాడినా, మీ నాయకుడు మాట్లాడినా మీ మాటలు నమ్మేలా లేరు ప్రజలు. మీరు అబద్ధాలు మాట్లాడి 10 సంవత్సరాలు రాజకీయ కుర్చీల మీద కూర్చున్నారు. ప్రజలకు ఏమి చేయలేదు అనే ఆలోచన తెలిసి వారు మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో మిమ్మల్ని ఓడించడం జరిగింది. ఇప్పటికైనా ప్రజాక్షేత్రంలో నిలబడి ప్రజలకు